ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 9 మందికి సంబంధించి రేగుతోంది. అసలు మ్యాటర్ చెప్పాలి అంటే అసలు నేను ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్తా వినండి. ఇప్పటి వరకు కెప్టెన్సీ టాస్క్ లో ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా కొన్ని విషయాలు అయితే జరిగాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్స్ కానీ వీళ్ళ ముగ్గురు చేతుల్లో కొంతవరకు ఒక 1-2 గేమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత నుంచి మాత్రం కథ వేరే ఉంటుందంటారు చూసారా, నిన్న సోహెల్ వచ్చినట్టుగా కథ నిజంగానే వేరే అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే, మీ సుమన్ శెట్టికి ఎందుకు ఫ్రెండ్స్ ఆ సంజన గారు అంటే అంత పగ? ఏం చేసింది ఆవిడ? సుమ్ము సుమ్ము అని డార్లింగ్ అని పిలవడం ఏదైనా తప్ప? అదేమైనా బూత్ మాట? ఇప్పుడు ఫన్ గా చేస్తున్నా ఆవిడ, అందరు తెలుసు కదా, ఈయనకి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు, ఆవిడకి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు. సినిమా యాక్టర్ అయినప్పుడు నటించాలి అన్నప్పుడు రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి, రకరకాల డైలాగ్స్ చెప్పాలి. అప్పటికి మరి ఓకే, ఈయన సీక్రెట్ నామినేషన్ వేసాడు. ఓకే, ఎవరికి? సంజనాకి సీక్రెట్ నామినేషన్ వేసాడు. అదేదో డైరెక్ట్ గా ఈయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు? సిస్టర్, మీ మాటలు నాకు ఇరిటేషన్ వస్తున్నాయి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంకోసారి పిలిస్తే మాత్రం నాకు ఇష్టం లేదు అని డైరెక్ట్ గా చెప్తే సంజన ఏమైనా మెంటల్దా లేకపోతే ఏమైనా వినలేని మనిషా? ఆమె కూడా మెచ్యూరిటీ ఉన్న మనిషి, ఒక ఇద్దరు పిల్లలకి తల్లి, గేమ్ లాగా ఆడుతున్న ఒక అద్భుతమైన మనిషి ఆమె. సుమన్ శెట్టి గారు అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఓకే, నిజంగా మరి ఆయనకు అంత ఇది ఉన్నప్పుడు మరి ఎందుకని ఆయన కిస్ చేయాలి సంజన గారికి? కిస్ చేయడం ఓకేనా? డార్లింగ్ అంటే తప్పు, కిస్ ఓకేనా? అందుకనే ఇప్పుడు మీరు గమనించండి, ప్రోమోలో కూడా ఆయన సంజన గారి కేసి చూస్తూనే రితుకి కత్తిచ్చారు. అయితే అంత ఎగబడిపోయి భరణి గారిని, తనూజాని తోసేసి మరి ఫస్ట్ ఎందుకని రితుకి ఇవ్వాలి కత్తి? తెలుసు ఆమెకు సంజనాకి పొడుస్తుందని. ఇక్కడ సంజన ఫైట్ చేయాల్సింది రితు కన్నా ఎక్కువగా సుమన్ శెట్టి గారితోనే. ఆ ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, రితుకి ఇస్తే సంజనకి అయిపోతుందని ఖచ్చితంగా తెలుసు కదా, మరి అదే జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సరే, ఇక రితుకి సంజనకి మధ్య ఒక వార్ ఫైట్ నడుస్తోంది, ఇద్దరికి మధ్య మాటలు లేవు అనుకున్నప్పుడు ఖచ్చితంగా సంజనని తీసేయడానికి రితుకి ఇచ్చాడు. అయితే రితుకి మంచి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది సంజన. నువ్వేం చేస్తున్నావు? నా ఆటకు నువ్వు కనబడట్లేదు అంటున్నావు, మరి నీ ఆట ఏం కనబడింది? పొద్దున్న లేస్తావు, అతను ఆ పిల్లడితో గొడవ పెట్టుకుంటావు, ఆ అబ్బాయి ప్యాచప్ చేస్తావు, మళ్ళీ ఆ గొడవ గురించి డిస్కషన్ పెడతావు, అంతకన్నా నువ్వు ఆడేది ఏంటి అంటే కరెక్టే కదా. మరి ఇప్పుడు రితు చెప్పిన మాటలే టాస్క్లు ఆడేసేసి ఫిజికల్ గా మీద పడిపోయి లేకపోతే నిజాయితీ లేకుండా గెలిచేసి ఇది కాదు కదా ఆట. చివరి వరకు పోరాడి ఓడినా వాడు గెలిచినట్టే. మీ క్రికెట్ లో కూడా చూడండి ఫ్రెండ్స్, గెలిచిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, కానీ చివరి వరకు పోరాడి ఒకే ఒక పరుగుతో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నిజంగా అభిమానుల దృష్టిలో విజేతలుగానే ఉంటారనమాట. అయితే ఈ సుమన్ శెట్టి రేపిన రచ్చ మామూలు రచ్చ లేదు. అయితే ఇక రితు తన పగనంతా కూడా సంజన మీద చూపించింది. కానీ ఇక్కడితో గొడవ ఆగదు. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సంజన నీ తీసేసిన తర్వాత మళ్ళీ సంజన భరణి తనుజ సుమన్ శెట్టిలతో ఆడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? కత్తి తీసుకుని ఖచ్చితంగా దివ్యకో లేకపోతే కళ్యాణ్కో ఎవరికో ఒకరికి ఇచ్చి ఫస్ట్ రితుని తీసేసే అంటది ఖచ్చితంగా. అలా తీసేసినా కూడా రితు వల్ల డెమాన్ పవన్ కెప్టెన్ అవుతాడా అంటే ఇక్కడ మ్యాటర్ వేరే ఫ్రెండ్స్. కెప్టెన్ అయింది డెమాన్ పవన్ కాదు, మన పవన్ కళ్యాణ్ పడాలా అయ్యాడనమాట. సో తనకి సూపర్ టూపర్ మాస్ ఎలివేషన్ అయితే వస్తుంది. అయితే వీళ్ళిద్దరు కూడా అనుకునే ఆట మార్చచ్చు. మరి దివ్యాని ఎవరు తీశారంటే ఖచ్చితంగా రితునే తీసుంటుంది దివ్యాని. ఎందుకనంటే దివ్యాని తీయబట్టే ఇప్పుడు ఫస్ట్ సంజనాని తీస్తాడు ఎవరు? రితు తీసింది. నెక్స్ట్ డెమాన్ పవన్ ఇమాన్యుల్ని తీసాడు. ఓకే, ఇంకా మిగిలింది ఎవరు అక్కడ? డెమాన్, కళ్యాణ్, రితు, దివ్య. సో రితు దివ్యాల్లో ఒకళ్ళు తీసేస్తారు, మిగిలింది ఎవరు ఉంటారు? ఒకరికొకరు దివ్య రితు ఇద్దరు తీసేసుకుంటారు. మిగిలింది ఎవరయ్యా అంటే ఇంకా ఖచ్చితంగా డెమాన్ అండ్ కళ్యాణ్ మిగిలారు. డెమాన్ అండ్ కళ్యాణ్ మిగలడం అది జరిగింది. ఇక భరణి గారు ఇక్కడ నాకు ఎందుకో ఆయన ఒక రకమైన వెరైటీ గేమ్ ఆడారేమో అనిపించింది. ఎందుకంటే నిన్న లైవ్ లో ఆయన ఏమన్నారంటే, కెప్టెన్సీ టాస్క్ సంబంధించి నేను ఖచ్చితంగా కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తానని చెప్పారు. మరి కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తాను అనుకున్న ఆయన మరి డెమాన్ కి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు డెమాన్ కి కళ్యాణ్ కి పడట్లేదన్న విషయం అందరికీ తెలుసు. ఫైట్ చేసి 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 డెమాన్ కి ఇవ్వడంతో నాకైతే షాక్ గా ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, డెమాన్ ఖచ్చితంగా కళ్యాణ్ని తీసేస్తాడు అనుకుంటారు. ఎందుకు? కళ్యాణ్కిను డెమాన్కి పడట్లేదు కాబట్టి. కానీ ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ డెమాన్ అండ్ భరణి గారు మాట్లాడుకున్నారు. ఎన్నిసార్లు అవుతాడు కెప్టెన్? ఈవెన్ డెమాన్, రితు,
తనూజకు కూడా మాట్లాడుకుని ఉంటారు ఇమాన్యుల్ తీసేయాలి అనేసి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సార్లు అయ్యాడు ఇమ్ము, ఎన్నిసార్లు అవుతాడు, అయినా కూడా అంత రచ్చ చేయడం అవసరమా? నువ్వు అన్నా నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తా, నువ్వు నవ్వితే నేను నవ్వుతా, ఇలాంటి మాటలు వద్దు అనడం ఎందుకు? యాక్సెప్ట్ చేయొచ్చు కదా, వాదించుకోవాలి. ఎందుకు నాకు వద్దు అంటే, ఇప్పటికే నువ్వు చాలాసార్లు అయ్యావు కదా కెప్టెన్ అంటే, మరి నువ్వు అయ్యావు కదా, 2 times అయ్యావు కదా, మరి నీకేంటి, నీకు ఆటకి ఎంతో స్కోప్ వచ్చిందని తను అనొచ్చు. అంతేగాని ఎమోషనల్ అయిపోయి ఆ మెడలో ఉన్న డాగర్ రింగ్ తీసేసి ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలాంటి పనులు చేయడం వల్లే ఇమాన్యుల్ సేఫ్ గేమర్ అని అర్థమైపోతుంది. అంటే ఇమాన్యుల్కి ఇప్పటికి కూడా నామినేషన్స్ లోకి రావాలని లేదు. ఎందుకు అంత భయపడుతున్నాడు ఇమాన్యుల్ నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అయితే మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఫ్యామిలీ వీక్ వాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళు కానీ, ఇమ్మో నీ గేమ్ తోపు, ఇమ్మో నువ్వు మామూలుడివి కాదంటున్నారు. ప్లస్ వచ్చిన 9 ఫ్యామిలీస్ ఇమ్మోని తనూజాని మిస్ కాకుండా పెట్టారు. ఈవెన్ టాప్ ర్యాంక్ లో ఉన్న మన కళ్యాణ్ కూడా పెట్టకుండా ఇమాన్యుల్ నేను తనూజాని పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని టాప్ 5 అని అనుకుంటాడు కదా. అలాంటప్పుడు మరి నామినేషన్స్ లోకి రావడానికి ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం. అంతకు మునుపు నాకు సార్ వచ్చేసరికి ఒక బోర్డు చూపించేసి ఏమని అంటాడంటే, ఇది ఆడియన్స్ వేసింది అంటే దానిలో ఆల్మోస్ట్ 97% 98% ఇమాన్యుల్ ఉన్నాడు. సరే ఓకే, సుమన్ శెట్టి గారికి అప్పుడు ఏదో ఒక పాజిటివ్ వీక్ పడి ఉండి ఆయనకి 100% వచ్చి ఉండొచ్చు. మిగతా అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అర్థమైపోతుంటది కదా వాళ్ళకి. సో నాకు ఇమాన్యుల్ పద్ధతి కూడా అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఇక డెమాన్ పవన్ చాలా తెలివిగా గేమ్ ఆడాడు ఇక్కడ. ఇప్పుడు డెమాన్ కనుక కళ్యాణ్ తీసేసి ఉంటే కథ వేరే ఉండేది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఇంకా గ్రడ్జ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ డెమాన్ పవన్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించాడు. నాకైతే పర్ఫెక్ట్ గా ఆడాడేమో అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్ తీయడం అక్కడ పర్ఫెక్ట్ మూవ్, పర్ఫెక్ట్ స్టెప్ అనమాట అది. ఎందుకంటే ఇమాన్యుల్ ఉంటే మోస్ట్లీ సపోర్ట్ వాడికి వెళ్ళిపోతుంది. అసలు ఇమాన్యుల్ కెప్టెన్ అయిన సందర్భాలు కూడా అటు ఇటు ఇద్దరు 2 పిల్లలు దెబ్బలాడుకుని కోతి ఎగరేసుకుపోయినట్టుగానే ఉంటది ఇమాన్యుల్ కెప్టెన్సీ అంతా కూడా. ఓసారి ఇచ్చేసాడు, మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ డెమాన్ పవన్, ఇట్లా రకరకాల ట్విస్ట్లు టర్న్స్ జరిగింది. అయితే ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ లో చివరి వరకు నిలిచింది అయితే మాత్రం కళ్యాణ్ అండ్ డెమాన్ ఇద్దరు కూడా చివరి వరకు నిలిచారు. అక్కడ చివరి కెప్టెన్సీ టాస్క్ రచ్చ 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 రంబోలు అయిందంట. ఏకంగా రోడ్ వేసేయమని చెప్పాడంట ఉన్న వాళ్ళందరితోనూ. అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా కళ్యాణ్కి ఓట్లు వేయడం అయితే జరిగింది. సో కళ్యాణ్ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9, లాస్ట్ కెప్టెన్. అసలు ఈ దెబ్బకి లెక్కలు మారిపోతాయి, మొత్తం లెక్కలన్నీ మారిపోతాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారనేది మ్యాటర్ ఇక్కడ. డెమాన్కి వేస్తారా లేకపోతే సంజనాకి వేస్తారా, ఎవరికి వేస్తారనేది పెద్ద మ్యాటర్. యాక్చువల్లీ ఎవరికి వేయకపోతే ఒకటే విచారం.